గోన గన్నారెడ్డి అనే ఆవిడ రాణి రుద్రమదేవి ఒక మహిళా నాయకురాలు కాబట్టి ఆవిడ ప్రసాద ఇచ్చిన నాయకుడు గోన గన్నారెడ్డి ఇలాంటి సేనాధిపతుల మీద ఆధారపడి పరిపాలన చేసింది. ఇది చారిత్రక వాస్తవం. ప్రతాపరుద్రుడు మనవడ ప్రతాపరుద్రుడి కాలంలో వరంగల్ కోటను మూసేస్తే సిటీ కమిషన్ అంటాం, కొత్త వాళ్ళు అంటాడు, గన్నయ్య నాయకుడు అని ఒక అతను ఉండేవాడు. అతని పేరు గన్నయ్య, అతను గన్నారెడ్డి. అతను కోట తలుపులు తెరిచి ఈ ఢిల్లీ సుల్తాన్ సైన్యం రావడానికి కోట తలుపులు తెరిచిన ద్రోహి అతను. ఓకే. గన్నయ్య అనే అతను కాకతీయ రాజవంశానికి ద్రోహం చేసిన వ్యక్తి, గన్నారెడ్డి కాదు. చాలా మందికి తెలియక ఆ గన్నయ్య ఈ గన్నారెడ్డి అని మాట్లాడుతుంటారు. మీ ఫ్రెండ్ అన్నది తప్పు, అతను తెలియకుండా మాట్లాడాడు. ఓకే సార్. సార్ అలాగే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను సార్, నాకు నిజంగా హిస్టరీ తెలుసుకోవాలని ఒక ఆతృత ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. కానీ కొన్ని పుస్తకాలు చూస్తే వర్షన్ ఒకలా ఉంటుంది, వేరే రచయిత వర్షన్ ఇంకొకలా ఉంటుంది. అంటే స్టోరీలు రెండు కంప్లీట్గా ఒక్కోసారి అయితే డిఫరెంట్ అయిపోతాయి. సో ఇప్పుడు నాలాంటి ఒక వ్యక్తి ఒకవేళ ఎంచుకోవాలంటే ఎలాంటి పుస్తకం ఎంచుకోవాలి, ఎలాంటి వాటిల్లో ఎక్కువ వాస్తవాలు రాబట్టగలం? ఇప్పుడు రామాయణం ఉంది, వాల్మీకి రామాయణం మనకి అది ఐడెంటిసిటీ. మిగిలిన విశ్వనాథ్ గారు రాశారు, లేక ఇంకోళ్ళు రాశారు, రేపు మీరు రాయొచ్చు, నేను రాయొచ్చు, మన ఊహాకల్పన ఉంది. అశోకవనం ఎలా ఉందని వాల్మీకి రాసింది ఒకటి, మీ ఊహొకలా ఉండదు, నా ఊహొకలా ఉండొచ్చు. ఆది పురుషులు కూడా వేరేలా చూపించారు అశోకవనాన్ని, లంకని. ఆడియన్స్కి నచ్చలా. అదే సార్. కొన్ని ఇతిహాసాల మీద మనకి బండ గుర్తులు ఉంటాయి, వాటిని మార్చడం ఎవరికి నచ్చదు. ఇప్పుడు మహాభారత్ సీరియల్ ఆ మధ్య వచ్చింది హిందీలో. దాంట్లో ఏంటంటే కర్ణుడు యుద్ధరంగంలో గాయపడి ఉంటే నకుల సహదేవులు వాళ్ళు బ్రదర్స్ అవుతారు కదా, వాళ్ళు అశ్విని దేవతలకి మాదిరికి పుట్టిన వాళ్ళు నకుల సహదేవులు. వాళ్ళు వచ్చి కర్ణుడికి ఏదో చికిత్స చేసినట్టు తీశారు, ఆడియన్స్ తిడుతూ రాశారు. ఓకే, మీరు ఇలా ఎందుకు క్రియేట్ చేశారని. వాళ్ళ బ్రదర్ బాండింగ్ కోసం వచ్చాడని వాళ్ళేదో డ్రమ్ టచ్ చేయాలని చూశారు. ఆడియన్స్కి నచ్చవు కొన్ని విషయాలు, ఇతిహాసాల మీద కొన్ని నచ్చవు. ఆ లిమిటేషన్ తెలుసుకుని రాయాలి. ఇప్పుడు కల్పన ఒక్కొక్కరు ఒక్కొక్కలా రాయొచ్చు. ఇప్పుడు ఆ పాత్ర ఈ సన్నివేశంలో ఎందుకు ఇలా బిహేవ్ చేసింది అనే దానికి వేరే కైండ్ ఆఫ్ సైకాలజీయో లేక వేరే ఇన్నర్ థాట్తోనో రాయొచ్చు, అది తప్పు లేదు. మూలాన్ని దెబ్బతీసేలా రాయకూడదు. ఇది పురాణాలు ఇతిహాసాలకు సంబంధించి నేను నమ్మే విషయం. ఇప్పుడు చరిత్ర విషయానికి వస్తే మనం ఒకళ్ళని తీసుకున్నప్పుడు సాధారణంగా వాళ్ళని హీరోగా ఎలివేట్ చేయడం ప్రయత్నిస్తాం. అవతల క్యారెక్టర్ పోరాటం అనేది నెగిటివ్గానే చూపిస్తాం. ఇది సినిమాటిక్ కానివ్వండి, డ్రామా అనివ్వండి, నవల కానివ్వండి, లక్షణం. ఫ్యాక్ట్గా చెప్పే ప్రయత్నాలు జరగవు. ఓకే, సో దాన్ని కరెక్ట్గా చెప్పాలి. ఇక్కడ చెప్పేటప్పుడు ఏంటి అంటే మీకు తగిన చారిత్రక ఆధారాలు ఉంటే చెప్పడంలో తప్పులేదు, లేకపోతే ఎవరైనా హర్ట్ అవుతారు, ఏ వర్గం అయినా బాధపడవచ్చు.